ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసు ప్రభుల వారి ప్రశస్తమ నామంలో సర్వశుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దైవ జనాంగమా, మీ అందరికీ ఒక విషయాన్ని ముందుగానే చెప్తా ఉన్నాను. ఇది అందరి గురించి కాదు, కొంతమంది గురించి. దయచేసి వినండి, విషయాన్ని అర్థం చేసుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. అది మీరు గమనించాలి, తెలుసుకోవాలి. దేవుని పేరు చెప్పుకుని ఎంతోమంది ఎన్నో రకాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు, భయపెడుతున్నారు. అది మీరు గ్రహిస్తారని ఆశపడుతున్నాయి. అందరి గురించి కాదు, కొంతమంది గురించి నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. ఈ విషయం దయచేసి అర్థం చేసుకోగలరు. నేను పేర్లు కూడా ప్రస్తావించడం లేదు, అది మీరు గమనించాలి. ఈ విషయానికి వెళ్ళే ముందుగా దశమ భాగం, ఈ విషయం గురించి పెద్ద చర్చ నడుస్తూ ఉన్నాయి. ఇది మన టాపిక్ కాదు కాబట్టి టూకి క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్తాను. దశమ భాగం ఇవ్వకపోతే అప్పులు తీరవని, దశమ భాగం అంటే దేవుడు సొమ్మని, దాన్ని దొంగిలిస్తే అప్పుల పాలు అయిపోతామని, ఉన్న అప్పులు తీరవని చాలామంది భయపెడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నా, దేవుడు అన్యాయస్తుడు కాదు, అది మీరు గమనించాలి. దశమ భాగానికి మించినటువంటి వచ్చుబడి, రాబడి నేను బైబిల్లో చూపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. చాలామంది చెప్తా ఉన్నారు, అది చాలామంది అంటూ ఉన్నారు, కొత్త నిబంధనలో దశమ భాగం నుంచి లేదు అంటే. చాలామంది చెప్పిన రిఫరెన్స్లు ఏంటంటే మత్తయి సువార్త 23:23, లూకా సువార్త 11:42. ఈ విషయాల్లో యేసు ప్రభుల వారే దశమ భాగం ఇవ్వమని చెప్పినట్లుగా చాలామంది ఆ రిఫరెన్స్లు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, అప్పటికి యేసు ప్రభుల ధర్మశాస్త్రం కిందే ఉన్నారు, ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నారు, అది గమనించాలి. అందువలన ధర్మశాస్త్రం కిందే ఉన్నారు కనుక ఆ మాట మాట్లాడారు ఆయన, ఆ విషయాన్ని గమనించాలి. అసలు విషయానికి వస్తే, నేను ఈ దశమ భాగం మించినటువంటి వచ్చుబడి అంటే రాబడి వచ్చే మార్గం దేవుడే మన బైబిల్లో పొందుపరిచారు. ఆ సన్నివేశాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రత్యక్ష గుడారం, సన్నిధి గుడారాన్ని నిర్మించడానికి మోషే గారు దానికి కావలసినటువంటి ఇనుము కానీ, ఇత్తడి కానీ, బంగారం కానీ వస్తువులను సమకూర్చడానికి ఇశ్రాయేల్ ప్రజలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ వారికి చెప్తాడు, మీరు దేవుని కొరకు కానుకలు, అర్పణలు పోగు చేయండి, తీసుకుంటండి ఈ సన్నిధి గుడారం, అదే ప్రత్యక్ష గుడారం నిర్మాణం కొరకు అని చెప్తారు. చెప్పినప్పుడు వారు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అవన్నీ పోగు చేసి తీసుకొస్తారు. పనివారు ఆ పని చేస్తున్నారు, ఆ పనికి తగ్గటువంటి ఆ సామాను ఏదైతే ఉందో, ఆ వస్తువులు ఏమైతే ఉన్నాయో, అవసరతలు ఏమైతే ఉన్నాయో, ఆ పనికి సరిపడా కాక అత్యధికంగా వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అత్యధికంగా వచ్చినాయి. ఎంత వచ్చినాయి అంటే, ఎంత వస్తూ ఉన్నాయంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎంత తీస్తూ ఉన్నారంటే, మోషే మరలా మీటింగ్ పెట్టి, అంటే మరలా ఇశ్రాయేల్ సమాజాన్ని అంతా కూడబెట్టి చాటింపు వేయించి, ఇంకా తేవద్దు అని చాటింపు వేయించే వరకు కూడా వారు తెస్తూనే ఉన్నారు. అత్యధికంగా తెచ్చారు. అర్పణలో కానుకలు అత్యధికంగా, అంటే అవసరమైన దానికంటే అత్యధికంగా వచ్చాయి. అది ఎలాగొచ్చినవి ఏంటి అనేది మనం లేఖనాల్లో చూద్దాం. ఇది దశమ భాగం కాదు, అంతకు మించిన వచ్చుబడి. దేవుని పని అంటే దశమ భాగం దేనికని అడిగితే, దేవుని పని కొరకు, దేవుని పని నిమిత్తం అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పని నిమిత్తం జరిగితే ఎలా ఉంటుందని మీకు ఒక ఉదాహరణగా నేను ఇది చూపిస్తూ ఉన్నాను. ఈ సన్నివేశాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండము 35వ అధ్యాయము, నిర్గమాకాండము 35వ అధ్యాయము 4వ వచనము. నిర్గమాకాండం 35వ అధ్యాయము 4వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనను యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా,
మీరు 5వ వచనం, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడు. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి. మీరు గమనించాలి. మోషే గారు ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని పిలిచారు, మాట్లాడుతూ ఉన్నారు ఏమని, మీలో మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఇట్లనగా బుద్ధి పెట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తం బంగారము, వెండి, ఇత్తడి అని కింద ఎప్పటి వరకు అంటే 19వ వచనం వరకు కూడా ఏమేమి కావాలనేటువంటి ఒక లిస్ట్ని ఆయన ప్రిపేర్ చేసి వాళ్ళకి ఆ మీటింగ్లో సర్వ సమాజం ముందు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేశారు. 20వ వచనం, ఇశ్రాయేలుల సమాజం అంతయు మోషే ఎదుటి నుండి వెళ్ళిపోయాను. అంటే ఆ మీటింగ్ అయిపోయింది, ఏమేం కావాలో ఏమి పోగు చేయాలనే విషయాన్ని మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారు. చెప్పినప్పుడు అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. 21వ వచనం, తరువాత ఎవని హృదయం వాని రేపెనో, గమనించండి, జాగ్రత్తగా వినండి. తరువాత ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, మోషే ముందు నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఎవని హృదయం వాని రేపెనో, ఎవని మనస్సు వారిని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రములను కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. అంటే ఎవని హృదయం వారిని ప్రేరేపించనో, అంటే ఎవరి హృదయం ప్రేరేపించిన కొలది, ఎవరి మనస్సు ప్రేరేపించిన కొలది వారు అర్పణలు తీసుకురావడం ప్రారంభించారు. 22వ వచనం, స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారం అర్పించి, అంటే ఎవరి హృదయం వారిని ప్రేరేపిస్తూ ఉంది. ఈ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని పిల్లలారా, ఎవరి హృదయం వారిని ప్రేరేపిస్తూ ఉంది. ఎవరి దేవుని పని కొరకు అర్పణలు పోగు చేయట్లో, కానుకలు ఇవ్వడంలో ఎవరిని హృదయం వారిని ప్రేరేపిస్తూ ఉంది. ప్రేరేపించిన కొలది తెస్తా ఉన్నారు, అది గమనించాలి. ఎప్పటి వరకు తెస్తూ ఉన్నారు గమనిస్తే 36వ అధ్యాయం తెస్తూ ఉన్నారు. 36వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆ పని చేయుటకు వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నింటినీ మోషే వద్ద నుండి తీసుకొనిరి. ఎవరు? ఆ ప్రత్యక్ష గుడారం చేసేవారు పనివారు అందరూ కూడా ఆ మోషే దగ్గరికి తెచ్చినటువంటి అర్పణలన్నీ, ఇశ్రాయేల్ ప్రజలు తెచ్చినటువంటి అర్పణలన్నీ కూడా వారు తీసుకొని అయినను ఇశ్రాయేలు ఇంకను ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. గమనించాలి. అంటే తీసుకున్నారు, సరిపోయి, అయినా సరే ఇంకా తెస్తా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా తెస్తూ ఉన్నారు. ఎందుకు? వారి హృదయం ప్రేరేపించబడతా ఉంది, వారి మనసు ప్రేరేపించబడతా ఉంది, ఇంకా తీస్తూ ఉన్నారు. అప్పుడు 4వ వచనం, 36వ అధ్యాయం 4, అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయి పనిని విడిచి, అంటే ఆ పని చేస్తూ ఉన్నారు అందరూ కూడా, ఆ పని విడిచిపెట్టి మోషే గారి దగ్గరికి వచ్చారు. 5వ వచనం చూడండి, మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, అంటే మోషే గారు మనం పని పురమాయించుకున్నాం, దేవుడు మనకు పని పురమాయించారు, ఆ పని కొరకు మనం చేస్తూ ఉన్నాం, సరిపడా వచ్చినాయి, అయినా సరే ఇంకా తెస్తూ ఉన్నారు, విస్తారంగా తెస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు మోషే గారికి. అప్పుడు మోషే గారు ఏం చేశారో చూడండి. 6వ వచనంలో, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీనైనను ఇక మీద ఏ అర్పణమునైనను తేవద్దని ఆజ్ఞాపించిన కనుక పాళెమంతటన ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది. అంటే గమనించండి, అత్యధికమైపోయిందంటే ఆ పని కొరకు ఎంతైతే అవసరమో అంత వచ్చేగా ఇంకా అత్యధికమైపోయిందంటండి. అంటే అంతలాగా హృదయం ప్రేరేపించబడింది, వాళ్ళ మనసు ప్రేరేపించబడింది. ఎవరి కొరకు? దేవుని పని కొరకు అర్పణలో కానుకలు తెస్తా ఉన్నారు. ఎప్పటి వరకు? మోషే గారు వద్దని చాటింపు వేయించే వరకు తెస్తా ఉన్నారు. మోషే గారు చాటింపు వేయించారు. 7వ అధ్యాయం కనుక ప్రజలు తీసుకొచ్చుట మానిరి. గమనించండి ప్లేయర్, దేవుని పని కొరకు అర్పణలు కానుకలు తీసుకురావాలని మోషే గారు ఆజ్ఞాపించారు, తేవడం ప్రారంభించారు. ఎప్పటి వరకు తెచ్చిన ఆ పని కొరకు అవసరమైనది సమకూర్చబడగా ఇంకా అత్యధికంగా తెస్తామని ఎందుకు తెలుసు? మీరు గమనించాలి ఈ విషయం. రాసి పెట్టుంది, హృదయము ప్రేరేపించబడిన కొలది, మనస్సు ప్రేరేపించబడిన కొలది వారు తెస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు అర్పణలు దేవుని పని కొరకు. పిల్లలు గమనించండి, ఇప్పటికి కూడా నేను అదే చెప్తా ఉన్నా, హృదయం ప్రేరేపించబడాలి, మనస్సు ప్రేరేపించబడాలి. గమనించాలి, దేవుని పని నిమిత్తం దశమ భాగం కానీ కానుకలు కానీ ప్రేరేపించబడితేనే మనం ఇవ్వగలుగుతాం.
ఏ విశ్వాసైనా, పేదవారైనా ధనికులైనా హృదయం ప్రేరేపించబడాలి. హృదయం ప్రేరేపించబడాలి అంటే ఆ పని దేవుని పని అయి ఉండాలి. అది న్యాయమైన పని అయి ఉండాలి. అది గమనించాలి. ప్రతి బోధకుడు, ప్రతి పాస్టర్ కూడా తను చేసే పనికి జీతాన్ని పొందుకుంటాడు. ఎంత పని చేస్తే అంత జీతం పొందుకుంటావు. నువ్వు మేపే నువ్వు దేవుడిచ్చిన మంద నువ్వు ఏ విధంగా అయితే మేపుతూ ఉన్నావు, వాక్యం అనేటువంటి ఆహారాన్ని ఇచ్చి దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంతైతే నువ్వు చేయగలుగుతున్నావో, నువ్వు ఎంతైతే ఇవ్వగలుగుతున్నావో దానికి తగ్గ ప్రతిఫలాన్ని వాళ్ళ హృదయాన్ని ప్రేరేపింపజేసే దేవుడు మీకు అందిస్తారు. బహు విస్తారంగా అందిస్తారు. ఆ అందించిన దానిని దేవుని పని కొరకు, అవసరతలో అక్కరలు ఉన్న వారి కొరకు ఉపయోగిస్తే మీకు వస్తూ ఉంటుంది. అది గమనించాలి. అంతేగాని తీసుకునేది దోచుకున్నట్టుగా దోచుకుంటూ ఉన్నారు, భయపెడుతూ ఉన్నారు. దశమ భాగం గురించి భయపెడుతూ ఉన్నారు. ఇవ్వకపోతే అప్పులు పాలైపోతారని, దేవుడు సొమ్ము దొంగిలిస్తూ ఉన్నారని. ఒకటి గమనించండి, ఒకే ఒక ఉదాహరణ చెప్తారు. సృష్టిని అంతా కలుగజేసి మనం బ్రతకడానికి అనువైనటువంటి ప్రతీదీ దేవుడు ఈ సృష్టిలో ఉంచి మనల్ని సృజించాలి. గమనించాలి. ఎప్పుడైతే ప్రేరేపించబడతామో మన దగ్గర ఉన్నదాన్ని బట్టే మనం ప్రేరేపించబడతాం. ప్రేరేపించబడిన దాన్ని బట్టే మనం ఇవ్వగలుగుతాం, కానుక కానీ అర్పణ కానీ. గమనించాలి. దశమ భాగం పక్కన పెట్టండి, హృదయాల్ని ప్రేరేపించేలాగా దేవుని పని చేయండి. ప్రతి పాస్టర్కి నేను చెప్తా ఉన్నా, ప్రతి దైవ సేవకుడికి నేను చెప్తా ఉన్నా, వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడాలంటే మీరు ఎంతగా వారిని ఆదరణపరచాలి అంటే, ధైర్యపరచాలి అంటే దేవుడు వారి హృదయాలు ప్రేరేపించాలి. ఆ విధంగా మీరు చేయగలిగితే, ఆ విధంగా మీరు దేవుని సేవ చేయగలిగితే, ఆ విధంగా మందను మేపగలిగితే, ఆ విధంగా మందను నడిపించగలిగితే మీరు అనుకున్న దానికంటే దేవుడు అత్యధికంగా మీకు ఇస్తాడు, వారిని ప్రేరేపింపజేసి. అది గమనించాలి. వారు బలమైన వారిగా తయారవ్వాలి, ఆత్మీయంగా బలపడాలి. వాళ్ళు రక్షణ కోల్పోకుండా కాపాడగలిగితే మీరు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సన్నివేశాలు మీరు గమనిస్తే దేవుని పని కొరకు మోషే గారు ఆజ్ఞాపించగా వాళ్ళు తెస్తూనే ఉన్నారు. ఆపమనేదాకా తెస్తూ ఉన్నారు. హృదయం ప్రేరేపించిన కొలది, మనస్సు ప్రేరేపించిన కొలది అని లేఖనంలో రాస్తుంటే మీరు హృదయాన్ని ప్రేరేపించగలిగేలాగా గమనించండి. హృదయం ప్రేరేపింపబడాలి దేవుని ద్వారా. మీరు ఎంతైతే ఇవ్వగలుగుతారో అంత మీరు పొందుకుంటారు. ఆ పొందుకున్న దాని అక్కరలో ఉన్న విధవరాండ్రకు, అనాథలకు మీరు చేయగలిగితే దేవుని గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప లాభాలు పొందుకుంటారు. తద్వారా సేవ మీది విస్తరించబడుతుంది. అంతేగాని దశమ భాగం ఇవ్వలేదని, దేవుని సొమ్ము దొంగిలిస్తూ ఉన్నారని, మీరు అప్పులు పాలైపోతారని శాపనార్థాలు పెట్టొద్దు దయచేసి. ఏ విశ్వాసి కూడా ధనికుడు కాదు. ఈ క్షయమైనటువంటి ధనం కోసం మీరు పాకులాడద్దు, వెంపర్లాడొద్దు. గమనించండి, మీరు పోషింపబడతారు. విశ్వాసుల హృదయాలు ప్రేరేపింపబడతాయి. మీరు సరైనటువంటి పోషణ వారికి అందించండి. వాక్యం అనే ఆహారం ఇచ్చిన సరైన పోషణ అందించండి. రక్షణ కాపాడుకోగలిగితే దేవుని పని సుగమమైనట్టే. తద్వారా మీరు వారి హృదయాలు ప్రేరేపింపబడతాయి. మీరు దశమ భాగం మించినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. తద్వారా ఎంతోమందికి మీరు సహాయం చేయగలుగుతారు. మీ పరిచర్య కూడా విస్తరింపబడుతుంది. అది గమనించాలి. ఒకరేమో సేవ దానం చేయమంటా ఉన్నారు, స్వార్థను దానం చేయని అడుక్కుంటా ఉన్నారు, డబ్బుల కోసం ప్రాకులాడతారు, వెంపర్లాడుతూ ఉన్నారు. 2 తీర్పులు మీరు గమనించాలి. విశ్వాసకు ఒక తీర్పు, మీకు 2 తీర్పులను గమనించండి. ప్రతి విషయంలోనూ మీరు సమాధానం చెప్పుకోవాలి. మీరు అప్పగించినటువంటి మందని జాగ్రత్తగా పోషించాలి, వాక్యాహారంతో పోషించాలి. ఏ విషయంలోనైనా సరే మీరే సమాధానం చెప్పుకోవాలని గమనించాలి. ప్రతి విశ్వాసకి చెప్తా ఉన్నా, మీరు గమనించండి, భయపడవద్దు. దశమ భాగం అనే దాని విషయంలో భయపడవద్దు. మీకు ప్రేరేపించిన కొలది, మీ హృదయం ప్రేరేపించిన కొలది, మీ మనస్సు ప్రేరేపించిన కొలది మీరు కానుక ఇవ్వండి, అందించండి. ఇందులో ఏ సందేహం లేదు, ఏ భయపడొద్దు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. దేవుడికి అన్ని విషయాలు తెలుసు. గమనించాలి. ఈ విషయంలో మీరు ఆలోచిస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఈ విషయం మరొక మాట గుర్తు చేస్తాను. ఈ విషయానికి ఏంటంటే, తిమోతికి రాసిన పత్రిక, ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం మీరు గమనిస్తే,
ఈ మాటను చూపిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాటను చూపిస్తున్నారు. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దని లేఖనము చెప్పుచున్నది. అంటే ఈ లేఖనం ఈ లేఖన భాగాన్ని చూపిస్తున్నారు, ఈ వచనాన్ని చూపిస్తున్నారు. అంటే నూర్చెడి ఎద్దుకి మూతికి చిక్కం వేయొద్దని అంటాను. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, ఈ వాక్యం చదివిన పై వాక్యం కూడా ఒకసారి చదివితే 17 వచనం, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. గమనించండి, అంటే నూర్చెడి ఎద్దుకి చిక్కం వేయవద్దు, రైట్. బట్ 17 వచనం, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని. అంటే ఇలా ప్రయాసపడివారు రెట్టింపు సన్మానానికి పాత్రులు, అంతేగాని శాపనార్థాలు పెట్టేవాళ్ళు కాదు. గమనించాలి, దశమ భాగం కోసం పాకులాడేవారు కాదు, విశ్వాసులను పీడించేవాడు కాదు, రెట్టింపు సన్మానానికి పాత్రులు కాదు, అసలు సన్మానానికే పాత్రులు కాదు. దయించి నా మాటలు నమ్మిక ఉంచండి, లేఖనాలను చదవండి, లేఖనాలను అర్థం చేసుకోండి. నూర్చెడి ఎద్దుకి చిక్కం వేయవద్దు, కానీ బాగుగా పాలన చేయాలి, బాగుగా పాలన చేయాలి. విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారి రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచవలెను. ఇది మీరు గమనించండి. దశమ భాగం విషయంలో భయపడవద్దు. ప్రియ విశ్వాసులారా గమనించండి, ఏ విషయంలో కూడా భయపడవద్దు, ఎవ్వరికి భయపడవద్దు. చాలామంది నేను చాలా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో, ఒక ఆవిడ అంటా ఉన్నారు, దశమ భాగం అయిపోతే అప్పులైపోతారు. దేనికండి? అప్పులు అవ్వడానికి మన స్వతప్పిదాలు కారణంగా ఉంటాయి. కొన్ని అవసరాల నిమిత్తం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అప్పులు అయిపోతూ ఉంటాం. దానికి భయపడవలసిన పని లేదు. దశమ భాగానికి దానికి సంబంధమే లేదు. గమనించండి ప్రియులారా, మీ బోధకుడు, మీ సంఘ కాపరి మిమ్మల్ని ఆత్మీయ ఆహారాన్ని మీకు ఇచ్చి బాగుగా పాలన చేస్తూ వాక్యం అనే ఆహారం ద్వారా మిమ్మల్ని మేపుతూ ఉంటే మీ హృదయం ప్రేరేపింపబడుతుంది. వారు కూడా పోషింపబడతారు. వారి అక్కర్లకు మించి, అవసరతలకు మించి దేవుడు సహాయం చేస్తారు. తద్వారా వారు ఇతరులకు సహాయం చేస్తారు. తద్వారా పరిచర్య విస్తరించబడుతుంది. వారు బాగుగా పోషింపబడతారు. ఈ విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీ అందరికి కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ విషయం అందరిని ఉద్దేశించి కాదు, కొందరి గురించి ఉద్దేశించే ఈ విషయం మాట్లాడాను. దయచేసి ఇందులో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటారని, హృదయం ప్రేరేపించబడితేనే ఎవరైనా చేయగలుగుతారని గమనించండి. అధికారికంగా భయపెట్టో ఇబ్బంది పెట్టో దశమ భాగాలు వసూలు చేయొద్దు. విశ్వాసులను దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మీకు హృదయం ప్రేరేపించిన కొద్దీ మీరు ఇవ్వండి అని లేఖనం చెప్తా ఉంది. కొత్త నిబంధన, మీకు ఎంతైతే ప్రేరేపించబడతారో, మీ మనసు ఎంతైతే ప్రేరేపించబడుతుందో అంత కానుక, అంత అర్పణ వారికి అందించండి. తద్వారా మీరు ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు. ఈ విషయాలు తెలుసుకుంటాను ఆశపడుతున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి యేసు ప్రభుల వారి ప్రశస్తమైన నామంలో సర్వ శుభాలు తెలియజేస్తున్నాను. దశమ భాగానికి మించిన వచ్చుబడి హృదయ ప్రేరేపణ కలిగించడం, అది పాస్టర్లు చేయగలిగితే గొప్ప ఆశీర్వాదం పొందుకోగలుగుతారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.